శ్రీమాత్రే నమః. డిసెంబర్ 1 కార్తీక అమావాస్య ఆదివారం. కలబంద మొక్కతో ఇలా చేస్తే తరతరాలకు తరపడా ఆస్తి మీ సొంతమవుతుంది. డిసెంబర్ 1 మనకు కార్తీక అమావాస్య రాబోతుంది. ఇది పరమ పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది. కాబట్టి ఈ రోజు మర్చిపోకుండా కలబంద మొక్కతో ఇలా చేస్తే చాలు, తరతరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తి వస్తుంది. అలానే కాకుండా ఎన్నో ఏళ్ళ ఐశ్వర్యం మీ సొంతం అవుతుందని చెప్పొచ్చు. కాబట్టి ఏంటంటేనండి, కలబంద మొక్కతో ఇచ్చిన పరిహారం ఆచరించండి. కార్తీక మాసం నెల రోజులు కూడా ఏంటంటే చాలా నిష్ట నియమాలతో నిరంతరం కూడా మనం పూజా కార్యక్రమాలు చేసుకొని చక్కగా ఉంటూ ఉంటాం. అమావాస్య రోజున కూడా ఏంటంటే శివుడికి పూజించడం, ఆరాధించడం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాము. కార్తీక అమావాస్య చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తుంటారు, భావిస్తూ ఉంటారు. కాబట్టి కార్తీక అమావాస్య తిథి రోజున మర్చిపోకుండా కలబంద మొక్క పరిహారం చేస్తే మీకు ఎనలేని అదృష్టం వస్తుంది. 7 తరాల ఐశ్వర్యంతో పాటు 7 తరాలు కూర్చొని తిన్న తరగని ఆస్తి రావడానికి అవకాశం ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. శాస్త్రాల ప్రకారం కార్తీక అమావాస్యకు చాలా ప్రాధాన్యత ఉంది. కాబట్టి ఈ రోజున ఈ చిన్న పరిహారం చేసుకోవటం వల్ల అయితే మీకు మంచి జరుగుతుంది. కాబట్టి ఏంటంటే గనక కలబంద మొక్కతో కొన్ని పరిహారాలు చేయటం ద్వారా మన ఇంట్లో ఉండే దరిద్రాలన్నీ కూడా పోగొట్టుకోవచ్చు. ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చేలా చేసుకోవచ్చు. కలబంద మొక్క ఏంటంటే చాలా పవిత్రమైన మొక్కగా పరిగణిస్తారు. కలబంద మొక్కతో మనం నెగిటివ్ ఎనర్జీ కూడా బయటకు పోగొట్టుకోవచ్చు అన్నమాట. కలబంద మొక్కతో కొన్ని పరిహారాలు చేసిన, కొన్ని విధి విధానాలను ఆచరించిన సరైనది, చాలా మంచి రిజల్ట్ వస్తుందని చెప్పవచ్చు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో కొన్ని వస్తువులు ఉంచడం శుభప్రదమని భావిస్తూ ఉంటారు. కలబంద మొక్క కూడా ఏంటంటేనండి అందరి ఇళ్లల్లో కనిపిస్తూ ఉంటుంది. కలబంద మొక్క అంటే అదృష్టంగా భావిస్తారు. అలాగే కాకుండా వాస్తు శాస్త్రం ప్రకారం ఏంటంటే కలబంద మొక్కను అదృష్టం మొక్కగా కూడా పిలుస్తూ ఉంటారు. మనకు ఏంటంటే కలబంద మొక్కకి చాలా ప్రాముఖ్యత ఉంది. మన ఇంట్లో ఉండే శుభం అని నమ్ముతూ ఉంటారన్నమాట. ఎందుకంటే ఇది శుభాన్ని సూచిస్తుందని కూడా మనకు వేద పండితులు చెబుతున్నారు. దీనితో మనిషి జీవితం ముడిపడి ఉంటుంది. అలానే కాకుండా ఏంటంటే గనక మనిషి జీవితంలో వచ్చే కొన్ని రకాల సమస్యలను కూడా పోగొట్టడానికి కలబంద మొక్క అనేది పనిచేస్తుందని చెప్పచ్చు. అయితే కలబంద మొక్కను ఏ దిశలోనైనా సరే నాటవచ్చు. ఎందుకంటే ఏ దిశలో నాటినా మనకైతే మంచి ఫలితాలు వస్తాయని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. అలానే కాకుండా ఏంటంటే కలబంద మొక్క ఏ వైపుకు అయితే ఎక్కువ వాలిపోయి పెరుగుతూ ఉంటుందో అలా మన సంపాదన కూడా అంచనా వేసుకోవచ్చు. కుడివైపుకు కలబంద మొక్క ఎక్కువగా పెరుగుతుందనుకోండి, గుబురుగా మన సంపాదన విపరీతంగా పెరుగుతుందని అర్థం. అదే ఎడమవైపు వాలి కలబంద మొక్క పెరుగుతుంది అనుకోండి, మనకి ఎప్పుడూ కూడా ధనానికి లోటు ఉండదని అర్థం. అలానే కాకుండా స్ట్రైట్గా కలబంద మొక్క పెరుగుతూ ఉందనుకోండి, ఆ కలబంద మొక్క మన జీవితంలో మనకు ఎదుగుదలని ఇస్తుందని అర్థం అన్నమాట. ఇలా కలబంద మొక్కను ఏంటంటే గనక ఏ విధంగా పెరుగుతూ ఉంటుందో ఆ విధంగా మనిషి జీవితం అనేది ముడిపడి ఉంటుంది. అలానే కాకుండా సంపాదన అనేది సూచిస్తూ ఉంటుంది. కలబంద మొక్కని ఇంట్లో గుబురుగా హైట్గా పెరుగుతుంది అనుకోండి, బాగా పొడవుగా అలా పెరిగితే మాత్రం ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుందని అర్థం. అలానే కాకుండా ఆ తల్లి మిమ్మల్ని అనుగ్రహిస్తుందని నమ్ముతూ ఉండాలన్నమాట. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంది కాబట్టి కలబంద మొక్క అంత చక్కగా పెరుగుతుందని కూడా మనకు వేద పండితులు చెప్పడం జరుగుతుంది. కాబట్టి సంపదకు మానవుడి యొక్క జీవితానికి ముడిపడి ఉంటుందన్నమాట కలబంద మొక్క. కాబట్టి కలబంద మొక్కతో ఏం చేసినా కానీ మంచి ఫలితాలు వస్తాయి. కలబంద మొక్కను ఇంట్లో పెట్టేటప్పుడు సరైన స్థలాల్లో పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటే ఎప్పుడూ కూడా మనకు సంపదకు, ఆనందానికి లోటు అనేది ఉండదు అని మన శాస్త్ర పండితులు చెబుతూ ఉన్నారు. ముక్కోటి దేవతలు మీ ఇంట్లో నివసిస్తూ ఉంటారు. కలబంద మొక్కని సరైన దిశలో పెట్టుకుంటే ఖచ్చితంగా మీ ఇంట్లో కలబంద మొక్కను పెంచుకుంటే ధనలాభం కలుగుతుంది. ఇప్పుడు మనకు డిసెంబర్ 1న కార్తీక అమావాస్య వస్తుంది కదా. ఒకవేళ మీ ఇంట్లో కలబంద మొక్క ఉంటే గుర్తుపెట్టుకోండి, మర్చిపోకుండా ఒక గ్లాసు నీళ్లు తీసుకొని అందులో కొద్దిగా బెల్లం వేసి ఆ నీటిని కలబంద మొక్కకు పోస్తే విశేషమైన ధనాకర్షణ శక్తి మీకు లభిస్తుంది. ఆ రోజు ఇలా చేయడం వల్ల ఏంటంటే అనుకున్న పనులన్నీ కూడా అనుకున్న సమయానికి జరిగే అవకాశం కూడా ఉంటుంది. ఇంట్లో కలబంద మొక్కలు నాటడం వల్ల పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. దీనితో పాటు నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుందని చెప్పవచ్చు. అలానే కలబంద మొక్కని ఇంట్లో పెట్టుకుంటే మన ఇంట్లో
శ్రేయస్సు, ఆనందం, శాంతి ఇవన్నీ కూడా నెలకొంటాయని చెప్పవచ్చు. మీ ఇంటి వెనుక వైపు కలబంద మొక్కను పెంచితే మీకు అనవసరమైన ఖర్చులు, పెట్టుబడులు తగ్గుతాయి. ఆదాయం అనేది బాగా పెరుగుతుంది. మీ జీవితంలో దరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలగాలంటే అమావాస్య రోజు చక్కగా ఈ పరిహారం చేయాలని, ఇలా చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయని చెప్పవచ్చు. అమావాస్య రోజు ఏంటంటే కలబంద మొక్కను మన ఇంట్లో నాటుకుంటే చాలా అదృష్టమని భావిస్తారు. ఆర్థికంగా బాగా కలిసి వస్తుందని కూడా నమ్ముతూ ఉంటారు. అలా చేసుకోవటం వల్ల మన సంపద పెరుగుతుందని కూడా చాలామంది నమ్ముతారు. కలబంద మొక్కని తెచ్చుకుని శుక్రవారం అమావాస్య తిథుల్లో ఇంట్లో నాటుకోవడం, ఇలా నాటడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి శాశ్వతంగా ఉండిపోతుందని కూడా చాలామంది భావిస్తారు. అలానే పరిహార శాస్త్రం కూడా చెబుతుందన్నమాట. మీకు అదృష్టం, ఐశ్వర్యం కలుగుతుందన్నమాట. అమావాస్య రోజు ఉదయం 6 నుండి 7 గంటల మధ్య ప్రాంతంలో ఇంటి గుమ్మం ముందు కలబంద మొక్కలను తలకిందులుగా వేలాడదీయాలి. ఇలా వేలాడదీస్తే ఏంటంటే శని దోషాలతో పాటు అన్ని రకాల బాధలు కూడా తొలగిపోతాయి. అలా చేయడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు పెరుగుతాయి. మీ జీవితంలో శ్రేయస్సు మరియు ఆనందం కావాలంటే ఇంటికి పడమర వైపున కలబంద మొక్కను వేలాడదీయండి. ఇలా వేలాడదీయడం వల్ల ఏంటంటే మనకు మంచి జరుగుతుంది. కలబంద మొక్కను తలకిందులుగా వేలాడదీసినప్పుడు అలా వేలాడదీసిన ఈ మొక్క ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా దుష్ట శక్తులను అక్కడే ఆపివేస్తుంది. అలానే మన ఇంట్లో ఉండే అనేక రకాల సమస్యల నుండి బయటపడగలుగుతాము. మనకు ఆనందం కలుగుతుందన్నమాట. ఇంటి పరంగా బాగా కలిసి వస్తుందని చెప్పవచ్చు. ఈ మొక్కలు నాటడం వల్ల జనాలు ఏడుపులు ఉంటాయి కదండి, అవి తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. ఇంటిపై ఎవరో ఒకరు గిట్టని వారు ప్రయోగాలు చేసినా వాటిని తిప్పికొట్టడానికి కలబంద మొక్క అనేది చక్కగా ఉపయోగపడుతుంది. కలబంద మొక్క అనేది చాలా పవిత్రమైనది. కాబట్టి కలబంద మొక్క ఏంటంటే అమావాస్య రోజు కావచ్చు, లేదంటే ముందు ఒక రోజు అన్నా సరే మీ ఇంట్లో ఉన్న చూసుకొని ఇంట్లో ఉంచండి. మీ ఇంట్లో ఉండే అదే రోజు మీరు తీసుకోండి. ఇలా తీసుకుని తర్వాత కలబంద మొక్కని కొంచెం శుభ్రం చేసుకొని దానికి కొంచెం పసుపు కుంకుమ వేసి చక్కగా నీటుగా అలంకరించుకొని ఒక ఎర్రతాడు సహాయంతో దాన్ని తలకిందులుగా వేలాడదీయాలి. అలానే అమావాస్య సాయంత్రం సంధ్యా సమయం 6 నుంచి 7 గంటల మధ్య ప్రాంతంలో కూడా మనం ఈ కలబంద మొక్కను ఇలా వేలాడదీసుకోవచ్చు. అలా కుదరకపోతే ఉదయం కూడా ఈ కలబంద మొక్కని వేలాడదీసి ఇంటి గుమ్మానికి కట్టుకోవచ్చు. శాస్త్రాల ప్రకారం ఏంటంటే అమావాస్య రోజు కలబంద మొక్క ఇంటికి తెచ్చి పెట్టుకున్న, ఇంట్లో కలబంద మొక్కని వేలాడదీసి ఖచ్చితంగా కట్టుకున్న అదృష్టం పడుతుందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ కార్తీక అమావాస్య రోజున ఇలా చేసుకుంటే మనకు అదృష్టం కలుగుతుంది. అలానే కాకుండా చెప్పుకున్న విధంగా కూడా మీరు కలబంద మొక్కని నాటుకోవడం వల్ల కలబంద మొక్కకి పడమర వైపు అంటే వేలాడదీయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయన్నమాట. ఒకవేళ ఇల్లు మనకు అనుకూలించకపోతే ఆ కలబంద మొక్క కడదాం కదా, కట్టిన తర్వాత అది కొంచెం వాడిపోతుంది అన్నమాట. వాడిపోయింది అంటే మన ఇంట్లో కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉందని మనం ఇలా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని ఆ కలబంద మొక్కని కొద్ది రోజుల తర్వాత తీసి పడేయండి. కానీ అమావాస్య రోజు కొన్ని పరిహారాలు చేసుకోవటం కుదరదు కదా. కొంతమందికి ఇదైతే ఈజీగా చేసుకోవచ్చు, కట్టుకోవచ్చు. ఇలా కట్టుకోవడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా జీవించగలుగుతారు. అనేక రకాల దోషాల నుండి బయటపడగలుగుతారు. అలానే కాకుండా ఇబ్బందులు లేకుండా ఉండటానికి చక్కగా ఉండే అవకాశం ఉంటుంది. అలానే కాకుండా మీ ఇంట్లో మీరు ఏమైనా పనులు చేస్తే వాటి పరంగా కూడా మీకు బాగా కలిసి రావటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. కలబంద మొక్క ఏంటంటే మానవుడి జీవితాన్ని మార్చేసే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కలిగిస్తుంది. అలానే కాకుండా మన జీవితంలో ఉండే కొన్ని ఇబ్బందులను పోగొట్టడానికి కూడా కలబంద మొక్క పరిహారం అనేది ఉపయోగపడుతుంది. అందుకే కలబంద మొక్కను చాలా పవిత్రంగా భావిస్తుంటారు. కలబంద మొక్కని అదృష్టం మొక్క అని కూడా చెబుతూ ఉంటారు. కాబట్టి అదృష్టాన్ని తెచ్చిపెట్టుకోవాలనుకుంటే అమావాస్య రోజు ఖచ్చితంగా మనం కలబంద మొక్కను తెచ్చుకోవాలన్నమాట. కలబంద మొక్క ఇంట్లో ఉంటే మనం వేలతో సహా పీకి దాన్ని వేలతో సహా క్లీన్ చేసుకొని పరిహారం చేసుకుంటే సరిపోతుంది. చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందండి. కుటుంబంలో ఎనలేని సంపద కూడా చూడగలుగుతారు. అలానే ఏంటంటే కలబంద మొక్క చాలా వరకు కూడా ముందు చెప్పాను కదా, డబ్బుకి మానవుడికి జీవితానికి ముడిపడి ఉంటుందన్నమాట. అందుకే మీ ఇంట్లో కీర్తి ప్రతిష్టలు పెరగాలంటే ఈ పరిహారం పాటించండి. ఇంటి ముందు కలబంద మొక్క వాడిపోయినట్లయితే ఆ ఇంట్లో దుష్టశక్తులు ఉన్నాయని అర్థం చేసుకోవాలి.
అదేవిధంగా మీరు నాటుకున్న కలబంద మొక్క పెరగకుండా వాడిపోతుంది అనుకోండి, అక్కడ కూడా దుష్టశక్తులు ఉన్నాయని నమ్మి కలబంద మొక్కను ఇంట్లో ఉంచుకోకూడదు. వెంటనే దాన్ని పారేయాలి, లేకపోతే అనారోగ్యానికి దారితీస్తుంది. కాబట్టి ఏంటంటేనండి, వాడిపోయిన కలబంద మొక్కను తీసేసి పడేయండి. మళ్ళీ అమావాస్య రోజు మంచి కలబంద మొక్కను పెట్టుకోండి. కలబంద మొక్కను ఇంటి వాయువ్యంలో పెట్టకూడదని చెబుతూ ఉంటారు. ప్రతికూల శక్తులు ఏర్పడతాయన్నమాట. కలబంద మొక్కను వాయుమూలలో పెట్టకూడదు. అలా పెడితే ఇంట్లో ప్రతికూల వాతావరణం తీసుకురాదు, చాలా వరకు కూడా చేకూరుస్తుంది. కాబట్టి వాయువు మూలలో పెట్టకూడదు. ఇంట్లో కలబంద మొక్క పెట్టుకుంటే ధాన్యాలతో పాటు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. కాబట్టి మీ జీవితంలో ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. మన ఇంట్లో చికాకులు దూరం అయిపోతాయి. కలబంద మొక్కని అమావాస్య రోజు ఇంటికి తెచ్చుకుంటే మనకి ఎనలేని సంపద, అదృష్టం మన సొంతమవుతుంది. అందుకే చాలామంది కూడా కలబంద మొక్కను అమావాస్య రోజున తెచ్చుకుంటూ ఉంటారు. అలా తెచ్చుకోవడం శుభప్రదంగా కూడా భావిస్తూ ఉంటారన్నమాట. కలబంద మొక్కతో పాటు ముక్కోటి దేవతలు ఇంటికి ప్రవేశిస్తారు. కాబట్టి మన కష్టాలు పోయే అవకాశాలు కూడా ఉంటాయని మనకు శాస్త్రాలు చెబుతున్నాయండి. ముక్కోటి దేవతలు ఎప్పుడు కలబంద మొక్కలో ఉంటారు. అందుకే కలబంద మొక్క తెచ్చుకొని ఇంట్లో నాటుకోండి, లేదంటే ఇంట్లో తలకిందులుగా అయినా వేలాడదీసుకోండి. ఇలా చేసినా కానీ ఫలితాలు ఉంటాయి. మీ జీవితాలు మారిపోతాయి. మీకు తిరుగులేని యోగం కూడా కలుగుతుందన్నమాట. అందుకే ఈ యొక్క డిసెంబర్ 1వ తేదీన వచ్చే అమావాస్య ఆదివారంతో కలిసి వస్తుంది. పరమ పవిత్రమైనది, శక్తివంతమైనది కూడా. కాబట్టి ఈరోజు మీరు ఈ పని చేసి మీ ఇంట్లో అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ఉన్నాము.